ఇక వివరాలు చూద్దాం. హడావిడిగా ఆరంభించారు, గొప్పగా చెప్పుకున్నారు, పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆర్భాటంగా ఆన్లైన్ విధానంలో శంకుస్థాపనలు సైతం చేశారు. అంతా అయిపోయాక అసలు విషయం తెలిసొచ్చింది. తాపీగా ప్రధానమంత్రికి ఇప్పుడు లేఖ రాశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఏపీలో 2 ఏళ్ల నుంచి పదే పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఉపన్యాసాల్లో ఊదరగొట్టారు. చివరకు 10 రోజుల క్రితం జగనన్న కాలనీలకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో మూడోసారి కూడా శంకుస్థాపనలు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలాన్ని ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారు. దీనికోసం 68,381 ఎకరాలను సేకరించారు. 23,535 కోట్ల రూపాయల వ్యయం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పేదలకు 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలనీల్లో 28,30,000 పక్కా ఇళ్లను నిర్మిస్తామని చెబుతోంది. దీనికోసం 50,944 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లను కూడా నియమించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలు, ఊదరగొట్టిన ప్రకటనలు, ఊకదంపుడు ఉపన్యాసాల తర్వాత అసలు తత్వం బోధపడింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ కాలనీలు ఏర్పాటు చేయాలని భావిస్తుందని, ఆ కాలనీల్లో రహదారులు, తాగునీటి, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు వ్యయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కేంద్రంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కాలనీలో మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే నిధులను జగనన్న కాలనీలకు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఇప్పటికే తాము భూసేకరణ కోసం 23,535 కోట్లను ఖర్చు పెట్టామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కోసం ఆర్థిక భారం మోయటం ఏపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరమని అన్నారు. మౌలిక సదుపాయాల కోసం 34,109 కోట్ల రూపాయలు కేటాయించాలని పీఎంకు సీఎం లేఖ రాశారు. సహజంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలు కేటాయిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఇటీవలే ఆర్భాటంగా 15 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. అయితే మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు లేకుండా ఆ కాలనీల్లో నివాసం ఇబ్బందవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కానీ గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర మార్గదర్శక సూత్రాలను అమలు చేస్తేనే నిధులు విడుదలవుతాయి. కాలనీలకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి ఇప్పుడు నిధులు ఇవ్వాలని ప్రధానికి లేఖలు రాసి ఉపయోగం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిధులు లేకుండా ఆర్భాటం, హడావుడి ఎందుకని ప్రశ్నించారు. కనీసం కాలనీలకు ప్రారంభోత్సవం చేసే సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సొమ్ము మాది, సోకు మీద అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని, నిధులు ఇవ్వకపోవడంతో మౌలిక సదుపాయాల కల్పన చేయలేకపోయామని కేంద్రంపై అపవాదు వేసే ప్రయత్నాలు చేస్తున్నారనే సందేహాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గం మీద టీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. ఈటెల పార్టీని వీరడంతో ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒకప్పటి జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ను పికప్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గంలో మంచి పేరు, పలుకుబడి ఉన్న నాయకుల కోసం టీఆర్ఎస్ గాలిస్తుంది. ఈటెల రాజేందర్ నిష్క్రమణతో
శాసనసభ, శాసన మండలి వంటి చట్టసభల్లో ముదిరాజులకు ప్రాతినిధ్యం పూర్తిగా లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కువ జనాభాను కలిగి ఉన్న ఈ సామాజిక వర్గం నుంచి గడిచిన 2 దశాబ్దాలుగా ఇంకొక నాయకుణ్ణి రాజకీయంగా ఎదగనీయకుండా ఈటెల అడ్డుకున్నారనే అపవాదు ఉంది. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటెల అధికార పార్టీ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. గులాబీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో కొనసాగిన ఇద్దరు నాయకులు అందె బాబన్న, బీకే మహేష్ కూడా ఈటెలకు మద్దతుగా టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. గుర్తింపు ఉన్న నేతలు పార్టీ నుంచి నిష్క్రమించడంతో ఆ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుల కోసం ఇప్పుడు అధికార పార్టీ అన్వేషణ సాగిస్తోందని గులాబీ దళంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కానీ రాష్ట్ర చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాసాని టీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారు. అది అప్పట్లో టీఆర్ఎస్ ను ఓ కుదుపు కుదిపింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా రగిలిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గంలో కాసాని పలుకుబడి కోల్పోయినట్లు టాక్ ఉంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ప్రతిభ, పలుకుబడి కలిగిన కొత్త నాయకులను రాజకీయంగా ఎంకరేజ్ చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకోసం ముదిరాజ్ సామాజిక వర్గంలో సత్సంబంధాలు, మంచి గుర్తింపు ఉన్న అర్హులైన నాయకులు, క్రియాశీల కార్యకర్తల జాబితాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అప్పగించేందుకు ఒక టీం పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో భర్తీ చేయనున్న 6 శాసన మండలి స్థానాల్లో ముదిరాజులకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ కోఆర్డినేటర్ గా కోదండరాముతో పనిచేసిన పిట్టల రవీందర్ పేరును పరిశీలిస్తున్నారని చర్చ సాగుతోంది. ముదిరాజ్ కుల సంఘాలతో పిట్టల రవీందర్ కు మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభను స్థాపించి దానికి సలహాదారుగా పనిచేశారు. ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్ గా, సమన్వయకర్తగా క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మత్స్యరంగ అభివృద్ధి కోసం వ్యాసాలు రాసి జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద మత్స్యరంగ నిపుణుడిగా సీఎం దృష్టిని ఆకర్షించారు. దక్షిణాది రాష్ట్రాల మత్స్యకారుల ఐక్యవేదిక స్థాపించి దానికి వ్యవస్థాపక కన్వీనర్ గా కొనసాగుతున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో జరిగిన ప్రజా ఉద్యమాలు, గని కార్మికుల పోరాటాల్లో మమేకమైన అనుభవం ఉంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా జేఏసీలో కొనసాగిన పిట్టల రవీందర్, కోదండరాం కొత్త పార్టీ ఏర్పాటును విభేదించి జేఏసీ నుంచి బయటకు వచ్చారు. ఏడాది క్రితం కేసీఆర్ స్వయంగా ఇంటికి పిలిపించుకొని మాట్లాడినట్లు అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లిన తర్వాతనే ఆయన జేఏసీ నుంచి బయటకు వెళ్లినట్లు టాక్ ఉంది. అప్పట్లోనే ఆయనకు భవిష్యత్తులో మంచి ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పిట్టల రవీందర్ తో ఈటెల రాజేందర్ లోటును భర్తీ చేయొచ్చని టీఆర్ఎస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుతోందని వైద్యాధికారులు అంచనాకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఓ కుదుపు కుదిపేసింది. అయితే మెల్లమెల్లగా వైరస్ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. రోజువారీ కేసుల సంఖ్యలో డౌన్ ఫాల్ కనిపిస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో గరిష్టంగా రోజుకు 10,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మందికి పైగా మృతి చెందారు. జూన్ మొదటి వారంలో ఆ లెక్క తగ్గింది. 2,000కు అటూ ఇటుగా కేసులు నిర్ధారణ అయ్యాయి. 20 లోపే మరణాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో గత వారం రోజులుగా సింగిల్ డిజిటల్ కేసులు నమోదు అవుతున్నాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రం రోజు 100కు పైగా పాజిటివ్లు నిర్ధారణ అవుతున్నాయి. అధికారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. కరోనా కేసులు తగ్గటంలో ఫీవర్ సర్వే కూడా ఉపయోగపడింది. ఏప్రిల్ నెల చివరి వారంలో
కరోనా కేసులు పెరుగుతున్న దశలోనే ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి అవగాహన కల్పించారు. ప్రభుత్వం తరపున కిట్స్ అందించారు. కరోనా అనుమానితులను ఇళ్లకే పరిమితం చేశారు. ఫీవర్ సర్వేతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మే 12 నుంచి ప్రభుత్వం పక్కాగా లాక్డౌన్ అమలు చేసింది. లాక్డౌన్ ఫలితంగా కరోనా కంట్రోల్లోకి వచ్చింది. జూన్ మొదటి వారాంతం వరకు కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కనిపించింది. లాక్డౌన్తో పాటు ఫీవర్ సర్వే వ్యూహం బాగా కలిసొచ్చింది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ వేగం పెరిగింది. దీంతో పాజిటివ్ల సంఖ్య తగ్గుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో ప్రస్తుతానికి కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న అంచనాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. అయితే అధికారులు మాత్రం అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నటి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళ కాదని కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీంతో పాటు 2 లక్షల జరిమానా కూడా విధించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించినందుకు 2 లక్షలు జరిమానా వేసింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఫోర్జరీ ధృవీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందారని మాజీ ఎంపీ శివసేన నేత ఆనందరావు అదసూల్ ఫిర్యాదు చేశారు. బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తీర్పు చెప్పింది. అయితే నవనీత్ కౌర్ సమర్పించిన ధృవీకరణ పత్రాలు సరైనవేనని రుజువు చేసుకునేందుకు కోర్టు కొంత గడువు ఇచ్చింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవనీత్ కౌర్ పోటీ చేశారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో నవనీత్ కౌర్ లోక్సభ సభ్యత్వం డేంజర్లో పడినట్లయింది. ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ లోక్సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్పై విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నవనీత్ కౌర్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్సీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటారు. నవనీత్ కౌర్ సినీ నటిగా అభిమానులను సంపాదించుకున్నారు. బాంబే హైకోర్టు తన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. భారతదేశ పౌరురాలిగా న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉందన్నారు. ఇక శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంటు లాబీల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ మార్చిలో నవనీత్ కౌర్ ఆరోపించారు. అప్పట్లో ఈ ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని హెచ్చరించారని కూడా నవనీత్ కౌర్ ఆరోపించారు. తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్తో పాటు శివసేన లెటర్ హెడ్తో లేఖలు కూడా వస్తున్నాయంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు చైనా మళ్లీ తెరతీసిందా? జెట్ ఫైటర్లతో యుద్ధ విన్యాసాలు దేనికి సంకేతం? డ్రాగన్ కంట్రీ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతోందా? ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. గత ఏడాది లద్దాఖ్ సమీపంలోని వాస్తవ దీన రేఖ దగ్గర యుద్ధ వాతావరణం కనిపించింది. గాల్వన్ వ్యాలీ ఘర్షణ తర్వాత చైనా మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసిందనే చర్చ సాగుతోంది. లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ సమీపంలో పెద్ద ఎత్తున జెట్ ఫైటర్లను చైనా ఇదివరకే మోహరించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.
జెట్ ఫైటర్లతో యుద్ధ విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 2 డజన్ల జెట్ ఫైటర్లు ఈ యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నాయని సమాచారం. చైనా యుద్ధ విమానాల విన్యాసాలపై భారత ఆర్మీ కూడా కన్నేసింది. సరిహద్దుల్లో పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న హోటన్, గర్గున్షా, కష్గర్ ఎయిర్ బేస్ స్టేషన్ ను కేంద్రంగా చేసుకుని చైనా వైమానిక దళాధికారులు జెట్ ఫైటర్ల యుద్ధ విన్యాసాలను చేపట్టారని తెలుస్తుంది. J-11, సుఖోయ్ 27, J-16 ఫైటర్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. హోటన్, గర్గున్హా, కష్గర్ ఎయిర్ బేస్ స్టేషన్లను చైనా అధికారులు ఇటీవలే అభివృద్ధి చేశారని కథనాలొస్తున్నాయి. అన్ని రకాల యుద్ధ విమానాలు ఈ 3 చోట్ల ల్యాండ్ అయ్యేలా తీర్చిదిద్దారని తెలుస్తోంది. చైనా అధికారులు లద్దాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ దగ్గరే వైమానిక బలగాలను మరింత బలోపేతం చేసుకోవడానికి గల కారణాలపై భారత ఆర్మీ ఆరా తీస్తోంది. చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ను కవ్వించేందుకే యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తుందని చెబుతున్నారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటుంది భారత ఆర్మీ. లద్దాఖ్ దగ్గర సరిహద్దుల్లో భారత వైమానిక బలగాలను రొటేషన్ పద్ధతిన మోహరింపచేస్తున్నట్లు సమాచారం. MiG-29తో సరిహద్దులను పహారా కాస్తున్నట్లు తెలుస్తుంది. పహారాలో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అగ్రనేతలు కరోనా పాజిటివ్తో పోరాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు కరోనా మొత్తంగా మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అయితే కోవర్ట్ల ద్వారా పోలీసులు ఆహారంలో విషం కలిపి పంపుతున్నారని దక్షిణ సబ్ జోనల్లో బ్యూరో మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. అందుకే మావోయిస్టు అనారోగ్యం బారిన పడుతున్నారని అంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో మావోయిస్టులకు కూడా కరోనా వ్యాపించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కరోనా చికిత్స కోసం దండకారణ్య స్పెషల్ జోనల్ డివిజన్ కార్యదర్శి మధుకర్తో పాటు ఓ బాలుడు జూన్ 1వ తేదీన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టు అగ్రనేతలు 12 మందికి పైగా కరోనాతో బాధపడుతున్నట్లుగా పోలీసులు అంచనాకి వచ్చారు. కరోనా బారిన పడిన అగ్రనేతల్లో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి అలియాస్ దేవుజీ, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్తో పాటు మరికొందరు కరోనా బారిన పడినట్లు సమాచారం. దీంతో కరోనా బారిన పడిన నేతలు లొంగిపోతే తామే వైద్య పరీక్షలు చేయిస్తామని పోలీసులు ప్రకటించడంతో మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాను సాకుగా చూపి మావోయిస్టులను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. మావోయిస్టు నేత మధుకర్ను పోలీసులు హత్య చేసి కరోనాతో చనిపోయినట్లు ప్రకటన చేశారని లేఖలో తెలిపింది. మధుకర్తో పాటు మే 27వ తేదీన PLGAకి చెందిన ప్లాటూన్ కమాండర్ గంగాల్ను కూడా పోలీసులు ఇదే తరహాలో హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కరోనా వచ్చింది, చాలామంది సఫర్ అవుతున్నారు, కొంతమంది సరెండర్ అవడానికి సిద్ధం అవుతున్నారు అని రకరకాల వార్తలు, చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ గచ్చిరౌలీలో వాళ్ళు ఎవరన్నా అట్లా కరోనా పేషెంట్ ఉంటే మేము సరెండర్ అయిపోతాం, స్రవంతిలోకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే మానవీయ కోణంలో వాటిని పరిశీలించి అవసరమైతే చికిత్స చేయించి జనజీవన స్రవంతిలో కలవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పౌర సంఘాల నేతలు సైతం మావోయిస్టులకు కరోనా అంశంపై స్పందించారు. మావోయిస్టు అగ్రనేతలు కరోనా బారిన పడ్డారు అనేది ప్రచారమా వాస్తవమా అనేది తెలియాలన్నారు. కరోనా సాకుతో మావోయిస్టుల ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తాత్కాలికంగా పోలీసులకు ఫలితం కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో సమాజం ఒప్పుకోదన్నారు. నేనడం ఏంటంటే పోలీస్ యంత్రాంగము చట్టబద్ధంగా ఈ ఉద్యమాన్ని ఎదుర్కొనడము ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఇలా తప్పుడు ప్రచారం చేయడము, వాస్తవాలు బయటికి రాకపోవడము, వాళ్లకు వాస్తవాలు చెప్పేటువంటి అవకాశాలు లేకపోవడము, దీనివల్ల ఏమైందంటే ఈ ప్రచారం ఒకటి జరుగుతున్నది. పోలీసులు కూడా తప్పుడు మార్గాలను ద్వారా ఉద్యమాన్ని నియంత్రించాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. దానివలన తాత్కాలికంగా కొన్ని ఫలితాలు ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో రాజ్యం యొక్క విశ్వసనీయతనే పోతుంది.
కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించే విషయంలో మావోయిస్టు పార్టీ అధినాయకత్వం తీవ్రమైన ఆంక్షలు విధిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. మరీ తీవ్రంగా అది ప్రాణాపాయంలో ఉన్న సమయంలోనే చికిత్సకు అనుమతి ఇస్తున్నారని తెలుస్తోంది. తాజాగా అరెస్టు అయిన మావోయిస్టులు పలు విషయాలను పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మావోయిస్టుల కీలక సమాచారం పోలీసుల చేతుల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ 5వ సీజన్కు అంతా సిద్ధమవుతోందా? కంటెస్టెంట్స్ కూడా ఖరారైపోయారా? సోషల్ మీడియాలో మాత్రం ఒక లిస్ట్ చక్కర్లు కొడుతోంది ఇప్పుడు. బిగ్ బాస్ 5వ సీజన్ కి నిర్వాహకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కింగ్ నాగార్జున హోస్ట్ గా సక్సెస్ఫుల్ గా షోను నడిపిస్తున్నారు. 5వ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ అన్నమాట వినిపిస్తోంది. నిజానికి 2021 సమ్మర్ కి బిగ్ బాస్ 5వ సీజన్ ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని నిర్వాహకులు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కి బ్రేక్ పడింది. ఎలాగైనా జూలైలో బిగ్ బాస్ 5వ సీజన్ స్టార్ట్ చేయాలని ఆర్గనైజర్లు కసరత్తు చేస్తున్నారట. ఆ దిశగా నిర్వాహకులు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ని క్వారంటైన్ కు పంపి షోకి సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాపులర్ సెలబ్రిటీలు బిగ్ బాస్ 5వ సీజన్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్పుత్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని చర్చ సాగుతోంది. కెరీర్ లో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, మంగ్లీ వంటి వారు బిగ్ బాస్ షోలో పాల్గొంటారా అనేది అనుమానంగా మారింది. భారీ పారితోషికం ఇస్తే తప్ప ఇలాంటి వారు షోలోకి ఎంట్రీ ఇవ్వకపోవచ్చు అనే డిబేట్ జరుగుతోంది. మొత్తానికి అప్పుడే బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొనే సెలబ్రిటీలపై చర్చ నడుస్తోంది. టీమిండియా స్పిన్నర్ అశ్విన్, మాజీ క్రికెటర్ మంజ్రేకర్ మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. ఒకరిపై మరొకరు సైలెంట్గా సెటైర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మ్యాటర్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఓ యాడ్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడు ఎంపీ శశి థరూర్ కూడా ఆ యాడ్ చూసి స్పందించకుండా ఉండలేకపోయారు. వైరల్ అవుతోన్న ఆ యాడ్ సంగతి ఏంటో మీరే చూడండి. కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినే మార్గం. అయితే ఇప్పుడు మ్యాట్రిమోనియల్ యాడ్ సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, వరుడి కోసం ఓ అమ్మాయి యాడ్ ఇచ్చింది. తాను ఓ రోమన్ క్యాథలిక్ అమ్మాయినని, కోవిషీల్డ్ టీకా తీసుకున్నానని తెలిపింది. 2 డోసులు వేసుకున్నట్లు యాడ్ లో చెప్పింది. వ్యాక్సిన్ వేసుకున్న రోమన్ క్యాథలిక్ వరుడి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. వధువు ఇచ్చిన యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ యాడ్ ను ఎంపీ శశి థరూర్ కూడా ట్వీట్ చేశారు. తనదైన స్టైల్లో పంచ్ వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వధువు వ్యాక్సినేట్ అయిన వరుడి కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ఇక వారి మ్యారేజ్ గిఫ్ట్ ఖచ్చితంగా బూస్టర్ షాట్ అవుతుందని సరదాగా ట్వీట్ చేశారు. ఇక నుంచి ఇదే సాధారణ పద్ధతిగా ఉంటుందేమో అన్న రియాక్షన్ కూడా ఇచ్చారు. ఎంపీ శశి థరూర్ ట్వీట్ కు నెటిజన్లు కూడా రియాక్ట్ అయ్యారు. వెరైటీ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. అయితే వైరల్ అవుతున్నది అసలైన యాడ్ కాదని మరికొందరు వాదిస్తున్నారు. భారత్లో కరోనా పోవాలంటే ఏం చేయాలి? నిత్యానంద స్వామి అడుగు పెడితే వైరస్ పారిపోతుందా? రొమాంటిక్ స్వామి మాత్రం అవుననే చెబుతున్నారు. నిత్యానంద భారత్లో అడుగు పెడితేనే కరోనా పోతుందట. ఈ మాటల్ని స్వయంగా నిత్యానందే చెప్పారట. భారత్ని కరోనా ఎప్పుడు విడిచి వెళ్తుందని ఓ శిష్యుడు అడిగినప్పుడు తన స్టైల్లో నిత్యానంద ఆన్సర్ ఇచ్చారు. తాను ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెడతానో
అప్పుడే కరోనా అంతమవుతుందని సెలవిచ్చినట్లుగా తెలుస్తోంది. కైలాస అని తనకు తాను ఓ దేశాన్ని రూపొందించుకొని నిత్యానంద అక్కడే ఉంటున్నారు. తరచూ భారతదేశానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నారు. తాజాగా భారత్లో కరోనా విజృంభణపై స్పందించారు. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీగా చర్చ సాగుతోంది. సెటైర్ల మీద సెటైర్లు పేలిపోతున్నాయి. భారత్లో నిత్యానంద స్వామిపై లైంగిక వేధింపుల కేసులున్నాయి. 2019లో గుట్టు చప్పుడు కాకుండా భారత్ను విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఈక్వెడార్కు సమీపంలోని దీవిలో ఉంటున్నారు. తమ కైలాస దేశం రాజకీయేతర హిందూ దేశమని చెప్పుకున్నారు. హిందుత్వ పునరుద్ధరణకు కృషి చేస్తుందని అన్నారు. పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు పంపించాలని కోరారు. మొత్తానికి నిత్యానంద మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి 23 రోజులుగా గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఇప్పటి వరకు 8,000 మంది నిరుపేదలకు బియ్యం, మాస్కులను పంపిణీ చేశామని బేగం బజార్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పూజా వ్యాస్ బిలాల్ తెలిపారు. ఇందులో జాంబా, గోషామహల్, బేగం బజార్ డివిజన్లోని పలు బస్తీల్లోని 400 మంది పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం, N95 మాస్కుల్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పూజా వ్యాస్ బిలాల్, నందకిషోర్ వ్యాస్ బిలాల్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, కోటి శైలేష్, ట్రస్ట్ సభ్యులు అనిత, పుష్ప, దీపిక పాల్గొన్నారు. बस्ती, बेगम बाजार के मुल्तानीपुरा, फिलखाना और मोची बस्ती के विभिन्न 400 परिवारों को आइडेंटिफाई कर हमारी ट्रस्ट की ओर से राइस पैक्स और N95 मास्क वितरित किया जा रहा है। और पिछले 20 दिनों में गोशामल विधानसभा के 8,000 से ज़्यादा परिवारों को राइस पैक्स दिए गए और 30,000 से ज़्यादा N95 मास्क वितरित किए गए। आगे भी कोई भी ज़रूरतमंद होगा तो उसके साथ हमारी पार्टी और हमारा ट्रस्ट ज़रूर साथ देगा। और पिछले दिनों जो भी हमारा साथ दिया, जिन्होंने भी हमारा साथ दिया, जो भी पार्टी लीडर्स, ट्रस्ट मेंबर्स, उन सभी का मैं शुक्रिया अदा करूंगी। और थैंक यू, स्टे सेफ, जय तेलंगाना। మన గోచమల్ నియోజకవర్గంలో జాంబాగ్ డివిజన్లోని ఓం నగర్, స్వామి దయానంద్ నగర్, భరత్ నగర్, సేవక్ నగర్, మల్లకుంట తదితర బస్తీ నుంచి ఒక 400 మంది పేద ప్రజలకు శ్రీ ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నందు బిలాల్ వ్యాస్ గారు, అలాగే పూజా బిలాల్ వ్యాస్ గారు, పరమేశ్వరి సింగ్, అనితక్క, రాధాకృష్ణ, వినోద్ యాదవ్, అలాగే ట్రస్ట్ మహిళా మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ 400 మంది ప్రజలకు బియ్యం పంచే ప్రోగ్రాంలో పాలు పంచుకోవడం సంతోషకరమైన విషయం. ఇవి ఇవాల్టి ABN 10 at 10 చూస్తూనే ఉండండి. ABN